క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట. చట్నీ కోసం కొంత అల్లం వేసుకుందాము. తర్వాత 4 పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, నువ్వులు, జీరా. ఇప్పుడు ఇవన్నీ కాస్త కలర్ మారాక వేరే ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత అదే కడాయిలో పుదీనా వేసుకోవాలి. తర్వాత పుదీనాలోని వాటర్ అంతా దగ్గర పడ్డ తర్వాత పుదీనాలో దగ్గర పడ్డ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, పసుపు, సాల్ట్ కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డ తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకుందాము. కొత్తిమీర వేసాక కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత టమాటా పుదీనాను వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టినాక తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం చట్నీ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీళ్ళంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత తాలింపు దీంట్లోకి వేసుకుందాము. ఇంతే అండి, ఎంతో కమ్మనైన టేస్ట్ అయిన పుదీనా చట్నీ రెడీ.